అమ్మాయి తరపున అమ్మ ఎవరైతే ఉంటారో ఆమె ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఎంతోమందికి పాయింట్ కనెక్ట్ అవుతుంది కూడా. ఒక భార్యాభర్త సంబంధం మధ్యలో అబ్బాయి అమ్మ ఇన్వాల్వ్మెంట్ కన్నా అమ్మాయి అమ్మ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం కాపురంలో అల్లకల్లోలం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అలాగంటారు? వినబడుతున్నాయి. ఈమె కొంత అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనేది మనం క్లియర్గా నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తి ఎంత అటాచ్డ్గా ఉంటామో అంత డిటాచ్డ్గా ఉండగలగాలి. అర్థమైందా? ఇప్పుడు అమ్మాయి పెరిగినప్పుడు అంటే పెళ్ళయ్యేంత వరకు నాన్నకు అటాచ్డ్, నాన్నకు కానీ అమ్మకు. ఒకసారి పెళ్ళైన తర్వాత డెఫినెట్గా కొంత డిటాచ్మెంట్ వచ్చేసి భర్తకు అటాచ్మెంట్ వస్తుంది. అవును. ఈవెన్ ఇలా కూర్చున్నప్పుడే చూడండి, భర్త పక్కన భార్య కూర్చుంటుంది. అంటే ఈ అమ్మాయి ఆ భర్తను వదిలేసి నా దగ్గరే కూర్చోవాలనుకొని తల్లి అనుకోవడం కూడా అది అంత సమంజసం కాదు. నువ్వు ఆమెకు స్పేస్ ఇవ్వాలి. ఆమె జీవితాన్ని ఆమె కొనసాగేటట్టు చూడాలి. నువ్వేమనుకుంటున్నావు? ప్రేమ చూపిస్తానా అని అనుకుంటున్నావు. నన్ను ఆమెకు లర్న్ చేయాలి. ఇంటి దగ్గర నీకు 25 ఏళ్ళు వచ్చిన పెళ్ళి చేసే వయసు అంతా వచ్చే వరకు కూడా తినిపిస్తుండొచ్చు. ఇంకా ఈ రోజు కూడా అలా అనుకోవడానికి వీలు. కానీ ఇక్కడ ఆ స్పేస్ ఒకటే కాదు సార్. ఇప్పుడు భార్య భర్త మధ్య ఏమైనా జరిగింది అని అన్నప్పుడు భర్త ఎలా అయితే వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పుకుంటాడో భార్య కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పుకుంటుంది, కామన్. కానీ ఈ ఇంపాక్ట్ అనేది అమ్మాయి తల్లి దగ్గర నుంచి, మేము నిన్ను ఒక మాట అనకుండా పెంచాము, మేమే నిన్ను అలా చూడలేదు, వాడెవడు నిన్ను అంటే వాడు అని ఒక అల్లుడిని అత్త అనేసరికి ఆబ్వియస్లీ పెళ్ళానికి మొగుడు లోకు అవుతున్నాడు కదా ఇక్కడ. డెఫినెట్లీ అంటే పెళ్ళం చెప్పుకోవడం ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అది మనం ఆపలేం. బాధ అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులకే మనం ఫస్ట్ చెప్పుకుంటాం కాబట్టి దాన్ని మనం అసలు ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయలేము. బట్ ఆ లోకు ఎప్పుడైతే ఒక అత్తగారుగా నువ్వు కూతురు లైఫ్లో ఒక విషం చుక్కని వేయడం స్టార్ట్ చేసావు అని అనేది రియలైజ్ అయ్యే లోపు అంతా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఏమండి, ఇప్పుడు ఈ ఏదైతే చెప్తుందో తల్లి, నిజానికి ఆమె కూడా భర్తతో గొడవ పడుతుంది. అది మరిచిపోయి అలా ఎలా అని అల్లుని అంటది. అది కరెక్ట్ కాదు. నేనేమన్నా టూ సైడ్ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పాలి, నాన్న 20-25 ఏళ్ళు పెంచుకొని నీ చేతులు పెట్టింది నాన్న, నువ్వు అలా చూడొద్దు. ఒక రకంగా అంటే మానసికంగా నీకు ఒక సిస్టర్ లాగా అంత ప్రేమగా చూసుకోవాలి. నువ్వు నీ సిస్టర్ ఇంటి అమ్మాయి మన ఇంటి కూతురు లాగానే చూసుకోవాలన్నా వదిలేసి వచ్చిందాన్ని, అది కరెక్ట్ కాదు. ఏంటి అంటారు చాలామంది, ఏమంటారు అంటే తల్లిగారింటిని అంటే పుట్టినింటిని మరిపించగలగాలి మెట్టినిల్లు. అప్పుడు ఆమె నిజంగా సంతోషంగా ఉన్నట్టు పెళ్లి తర్వాత, లేదంటే పెళ్లి తర్వాత బాధపడుతున్నట్టు. ఎప్పుడు కూడా మనం ఏదన్నా పని చేస్తే బెటర్మెంట్కి చేయాలి. అంటే పెళ్ళి కావడం వల్ల సంతోషం పెరగాలి, దుఃఖం పెరిగితే ఎట్లా? ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది మనకు